మీరు రక్షించబడింది వెండి బంగారము లాంటి క్షయ వస్తువుల చేత కాదు. అక్కడ అన్నాడు 19వ వచనంలో, అమూల్యమైన ఏ దాని చేత? గొర్రెపిల్ల రక్తము చేత మీరు కడగబడ్డారు. మీ ప్రవర్తన ఎలాగుంది? అందుకే ప్రవర్తన గురించి నేను మాట్లాడవలసి వస్తే, ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చాలా మంది అటెండెన్స్ వేపించుకుంటే చాలని వచ్చే వాళ్ళు కొందరు, కానుకేసి వెళ్దామనే వాళ్ళు కొందరు, ప్రార్థన చేసుకుని వెళ్దామనే వాళ్ళు కొందరుగా ఉన్నారు. నాకు అది ఇష్టం లేదన్నాడు అక్కడ. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే నువ్వు మందిరానికి పోయినప్పుడు ఏం చేయాలి? సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు. ఈరోజు మందిరానికైతే వస్తున్నాం, కానీ ప్రవర్తన ఎలాగుంది?